ఇవాళ మనం మీల్ మేకరు గ్రేవీ కర్రీ కొంచెం కొత్త వెరైటీగా చేయడం నేర్పిస్తానండి. చేసుకుందాం ఇవాళ. నేను ఒక బౌల్లో పెరుగు తీసుకున్నాను, ఒక 4 స్పూన్స్. దాంట్లో ధనియా పౌడరు, జీరా పౌడరు, మసాలా పౌడరు అండ్ కారం వేసానండి. సాల్ట్ కూడా వేసుకున్నాను పెరుగు మిశ్రమంలో. ఇప్పుడు మీల్ మేకర్ని నేను హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని నేను దీన్ని సోక్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ మసాలాలో కలుపుకుందాము. ఇప్పుడు ఈ మసాలా అంతా దీనికి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుందాం వీటిని. ఆ తర్వాత దీన్ని 2 ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకొని కుక్ చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అండి, కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసులు వేసుకొని వీటిలో ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను, చిన్న సైజువి వేసుకొని మీడియంలో పెట్టుకొని పొయ్యి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం కలుపుకొని పెట్టుకున్న మసాలా వేసేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగింది కదండి. ఇప్పుడు ఈ మీల్ మేకర్ మసాలా దీంట్లో వేసేసి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు చూసారండి, మన మీల్ మేకరు మసాలా కర్రీ రెడీ టు సర్వ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికి చెప్పండి మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.